అమరావతి కావాలన్నా రాజధానిగా కావాలంటే ఎత్తుల పైకెత్తండి. ఏ ఒక్క వ్యక్తి అయినా నావిగన్ సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మూడు ముక్కలాట కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధానిని విధ్వంసం చేసుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక వ్యక్తికి ఇల్లు ముఖ్యం, రాష్ట్ర సమాజానికి రాజధాని ముఖ్యం. ఈరోజు తెలంగాణ ఉంది, హైదరాబాద్ మా రాజధాని అంటారు. కర్ణాటక ఉంది, బెంగళూరు మా రాజధాని అంటారు గర్వంగా. మొన్నటి వరకు అది కూడా చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు మాట్లాడుతున్నారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని మాట్లాడతారు, సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఎవరైనా భూమి ఇస్తామంటే ఇవ్వనీయకుండా అడ్డంకులు సృష్టిస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను ఎక్కడా రాజీ పడను. రేపే మీరు చూస్తే 13వ తారీఖున రాజమార్గం యాక్సెస్ రోడ్డు ఫస్ట్ రోడ్డు రాజధానిలో వస్తా ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం మీరు ఒకసారి ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమాన్ని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలి. నేను రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ అవతల పార్టీ చేసే అరాచకాలు మీకు చెప్పకపోతే మీరేమనుకుంటారంటే వాళ్ళు చేసేటన్ని బాగానే ఉన్నాయి, పర్వాలేదు అనే పరిస్థితికి మీరు వస్తారు. అది సమాజానికి చాలా ప్రమాదం. మీరు చూస్తే రాష్ట్రానికి పోయిన ఇమేజ్ మళ్ళా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని కాపాడుతున్నాం. వీళ్ళు చేసే పనుల వల్ల రాష్ట్రానికి మళ్ళీ బ్యాడ్ ఇమేజ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీరు ఒక్క విషయం నేను చెప్పాను, డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, 16,000 ఉద్యోగాలు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీకు రిక్రూట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అవునా కాదని అడుగుతున్నా. అయిన తర్వాత 300 పైన కేసులు వేశారు. ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదని, రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని అవన్నీ అధిగమించాం. సంవత్సరంలో డిఎస్సి పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి అందరినీ పిలిపించి కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అందజేశాం. 1 ఇయర్ అయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు. నిన్న మొన్న వీళ్ళు వచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక్కటే కాదు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. మొన్న మీరు చూడండి,
ఒక మాజీ మంత్రి, సమాజానికి హితం చెప్పవలసిన వ్యక్తి కొడుకు యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవాలని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే నేరుగా తన హాస్పిటల్కి తీసుకెళ్ళి ముందు ట్రీట్మెంట్ ఇప్పించి బతికిచ్చే అవకాశం ఉంటే బతికించాలి. అది చేయలేదు. మాజీ మంత్రి ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ తండ్రి కాబట్టి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళపైన కేసు పెట్టించాడు. వేరే వాళ్ళపైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, మూడో నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వచ్చాయి. వస్తే ఈయనంటాడు చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోతే 44 ఏళ్ళు చనిపోయాడు. దానికి పెద్ద సమస్య ఏంటంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మానవత్వం ఉండాలి, మనుషుల్లో ఆలోచన విధానం ఉండాలి. మొన్న దానిపైన చూడడానికి పోయి రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్ళారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, కాకి బట్టలు వేసుకున్న మహిళ. గవర్నమెంట్ వీరికైతే ఒక వెపన్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆత్మరక్షణకే కాకుండా ప్రజల్ని కాపాడడానికి అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మనుషులు మామూలుగానే మహిళని ఎవరన్నా టచ్ చేస్తే మనం అందరం కూడా చాలా కోప్పడతాం. అవునా కాదా అని అడుగుతున్నా. వెకిలి చేష్టలు చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కడానావిడిని మాప్ చేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం కండెం చేసే పరిస్థితి లేకుండా పోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలీస్ ఆఫీసర్కి, మహిళా పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే మీకు రక్షణ ఉంటుందా? మహిళలు మీరే ఆలోచించమని కోరుతున్నా. మీకు రక్షణ కావాలన్నా లేదా అని అడుగుతున్నా. గంజాయి బ్యాచ్ కానీ, రౌడీలు కానీ రెచ్చిపోతే మిమ్మల్ని కాపాడడానికి ఎవరుంటారని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్పాను, ఇది కరెక్ట్ కాదని చాలా వరకు కండెమ్ చేశాం. ఈ 2-3 సంఘటనలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజా చైతన్యం చాలా అవసరం. నిన్న పొగాకు రైతుల మీద ఎక్కడైతే వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళారు, ఏలూరు జిల్లాకి వెళ్ళారు. ఏలూరు జిల్లాకి వెళ్తే నాకైతే ఆశ్చర్యం. ఈరోజు మీ అందరికి అభిమానం ఉంది, వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే చీరాలలో మొన్నటి కంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితే. ఇలాంటి సమయంలో ఒక పర్యటన పెడతారు. పేరు పొగాకు రైతుల కోసం, చేసేది రౌడీజం. ఎక్కడికక్కడ రప్ప రప్ప అంటూ రోడ్డు మీదకి వస్తారు. వస్తే పర్వాలేదు, బ్రాందీ షాపుల్లో తాగిస్తారు. తాగిన వాడికి ఒళ్ళు పైన తెలియదు, బట్టలిప్పేసి రోడ్డు పైనే ఎగరతాడు. ఏంటి ఈ అరాచకం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఈ